జాబ్ చేస్తూనే నెలకు 50,000 రూపాయలు ఎలా సంపాదించాడు? నెల తిరిగేసరికి వచ్చే జీతం, చేతికి అందకముందే అయిపోయే ఖర్చులు. మధ్యతరగతి జీవితాల్లో ఇదొక పెద్ద లూప్. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు కిరణ్. కాని అతను మిగతావారిలా కేవలం బాధపడుతూ కూర్చోలేదు. ఒక చిన్న ఆలోచనతో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో ఈరోజు కథలో చూద్దాం. అర్ధరాత్రి 12:30 నుండి అర్ధరాత్రి 1:30 కిరణ్ పరిస్థితి. కిరణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు 30,000 రూపాయల జీతానికి పనిచేసేవాడు. ఆ 30,000 రెంట్లు, ఈఎంఐలు, ఇంటి ఖర్చులకే సరిపోయేవి. నెలాఖరు వచ్చేసరికి జేబులో 100 రూపాయలు ఉండడమే కష్టంగా మారేది. తన కలలు, ఫ్యామిలీ అవసరాలు తీరాలంటే ఈ జీతం సరిపోదని కిరణ్కు అర్థమైంది. అప్పుడే అతను సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలామంది సైడ్ ఇన్కమ్ అనగానే వెంటనే డబ్బులు వచ్చేయాలి అనుకుంటారు. కాని కిరణ్ అలా చేయలేదు. ఆఫీస్ అయిపోయిన తరువాత ప్రతిరోజూ రాత్రి 9 నుండి 11 గంటల వరకు తనకు నచ్చిన ఒక స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. అతనికి ఫోటోగ్రఫీ మరియు వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టం. అందుకే యూట్యూబ్ చూస్తూ ఉచితంగా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఆఫీస్ పనిచేస్తూ రాత్రిళ్లు నిద్రలేకుండా కొత్త స్కిల్ నేర్చుకోవడం అంత సులువు కాలేదు. కాని అతని లక్ష్యం పెద్దది. ఒక 2 నెలల ప్రాక్టీస్ తర్వాత కిరణ్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో తన ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. మొదట్లో చిన్న వీడియో ఎడిటింగ్ వర్క్స్ తక్కువ ధరకే చేశాడు. అతని వర్క్ నచ్చి క్లయింట్స్ ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కేవలం వీకెండ్స్లో, శని, ఆదివారాల్లో మాత్రమే పనిచేస్తూ మెల్లగా నెలకు 15,000, ఆ తరువాత 30,000 సంపాదించడం మొదలుపెట్టాడు. అంటే తన మెయిన్ జాబ్ జీతంతో సమానంగా కేవలం పార్ట్ టైం వర్క్ ద్వారానే సంపాదించడం సాధించాడు. కిరణ్కి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. ఎందుకంటే అతను తన ఖాళీ సమయాన్ని సోషల్ మీడియా స్క్రోలింగ్కు కాకుండా ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగించాడు. స్నేహితులారా, మనందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. ఆఫీస్ లేదా కాలేజ్ అయిపోయాక మనం గడిపే ఆ 2 నుండి 3 గంటల సమయమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీలో ఉన్న స్కిల్ ఏంటో గుర్తించండి. ఈరోజే మీ సైడ్ ఇన్కమ్ జర్నీని స్టార్ట్ చేయండి. కాల్ టు యాక్షన్ CTA ఇస్తూ మీరు సైడ్ ఇన్కమ్ కోసం ఏ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.